హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్యూస్ వరల్డ్. ఈరోజు మా అమ్మ మా కోసం సున్నుండలు అండ్ సున్నుండల రసం అయితే చేస్తూ ఉంది. ఇది ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో శనగబ్యాళ్ళు వేసి కొంచెం ఆయిల్ వేసి వాటర్ వేసి దీన్ని అయితే 2 విజిల్స్కి పెట్టుకోవాలన్నమాట. 2 విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్తోనే మనం రసం చేయబోతున్నాము. ఈ శనగబ్యాళ్ళని పక్కన పెట్టేసుకొని ఇది ఉడికిందా లేదా అని చెప్పి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇందులో బెల్లంని యాడ్ చేసి కలుపుకోవాలి. ఇక్కడ వచ్చి సున్నుండలు చేస్తున్నాం కాబట్టి మేమైతే నల్ల బెల్లంని యూజ్ చేస్తున్నాము. ఈ నల్ల బెల్లంతో చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అది అచ్చు బెల్లం అయితే అంత టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాము. ఇప్పుడు రసం చేసేకైతే ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత కొబ్బరిని యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాము. దీన్ని అయితే ఎక్కువ ఫ్రై చేయకూడదు, జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలంతే. ఇప్పుడు దీన్ని తీసేసి ఇందులోనే ఎండుమిరపకాయలను అయితే యాడ్ చేస్తున్నాము. ఇవి కూడా అంతే, ఎక్కువ వచ్చి కాలకుండా జస్ట్ అలా ఫ్రై చేసుకునేసి పక్కన తీసుకునేయాలి. ఇందులోనే వెల్లుల్లిని యాడ్ చేసి దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మా అమ్మ చేస్తూ ఉంటే నేను వీడియో తీస్తున్నాను. దీన్ని పక్కన తీసుకునేసి ఇందులో మిరియాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు జీలకర్రని యాడ్ చేయాలి. రెండింటిని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండుమిరపకాయలను అయితే వేస్తున్నాము. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అయితే పట్టుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మిరియాలు జీలకర్రని అయితే యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో. ఇందులోనే కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని ఇందులో వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందు వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ తీసుకొని ఇందులో కొంచెం చింతపండు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి వన్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసి ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులో ఆనియన్స్ని యాడ్ చేయాలి. వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమోటాని యాడ్ చేయాలి. బాగా కలుపుకోవాలి వీటిని. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. టమోటాలు మగ్గే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి పసుపు యాడ్ చేయాలి, 1/2 టీ స్పూన్. చింతకాయ రసాన్ని అయితే డైరెక్ట్గా యాడ్ చేస్తే టేస్ట్ రాదు, అందుకు మనం ముందు తీసి పెట్టుకున్న వాటర్లోకి చింతకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అది పక్కన పెట్టేసి ఇప్పుడు టమాటాలు మగ్గినాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత
ఇందులోకైతే మనం మిక్సీ పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండుని యాడ్ చేసిన రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో తగినంత వాటర్ వేసి రుచికి సరిపడంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలిపేసిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసి 10 minutes బాయిల్ అయ్యాకైతే వదిలేయాలి. టెన్ మినిట్స్ తర్వాత చూడండి, రసం అనేది రెడీ అయిపోయింది. ఫస్ట్లో కలిపి పెట్టుకున్న శనగబ్యాళ్ళు ప్లస్ బెల్లాన్ని అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. అందుకే జార్లో వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ని అయితే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి 3 ఇలాచీస్ వేసి ఇంకొకసారి పట్టేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వచ్చి కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. మైదాని అయితే జల్లెడ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసి ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా అయితే పిండిని కలుపుకోవాలి. 10 minutes దీన్ని అయితే వదిలేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనం గ్రైండ్ చేసుకున్న శనగబ్యాళ్ళని అయితే ఇప్పుడు రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా అయితే రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మైదాలోకి డిప్ చేసుకోవాలి. ఈ విధంగా మైదాలోకి డిప్ చేసుకొని ఆయిల్లోకి అయితే వదిలేయాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి 2 sides గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇప్పుడైతే కలర్ చేంజ్ అయిపోయింది. ఆయిల్లో నుంచి బయటకు తీసేస్తే వేడి వేడిగా సుగుండలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మేమైతే డిన్నర్ చేస్తున్నాము. వైట్ రైస్, శనగబ్యాళ్ళ రసం, వేడి వేడి సునుండలు, అన్నపు గింజల పప్పు, రసంలోకి అప్పడాలు, బోటీలు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.